జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన వ్యక్తి. దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు చాలా ధన్యులండి. ఈ లోక సంబంధంగా ఉన్నత స్థితిలో ఉన్న వారి కంటే కూడా దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు బహుధన్యులు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు దేవుని కొరకు అనేక కార్యాలు జరిగించి అనేక ఆత్మలను సంపాదించిన తరువాత ఒకరోజు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశారంట. దైవజను ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, దైవజనుడా, దేవుని కొరకు ఇంత బలంగా మీరు ఎలా వాడబడగలిగారు? ఇంతగా మీరు దేవుని కొరకు ఎలాగా ఆయన కార్యాలలో మీరు ముందుకు సాగారు? ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ? నీ పరిచర్య యొక్క రహస్యం ఏంటి? మీ పరిచర్య ఇంత మరి దేవునికి మహిమార్థంగా జరగడానికి ఉన్న రహస్యం ఏంటి, మాతో పంచుకుంటారని అడిగితే జార్జ్ ముల్లర్ అనే దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, గతంలో ఒకరోజు నా లైఫ్లో ఈ జార్జ్ ముల్లర్ చనిపోయాడు అని చెప్పాడంట. ఏంటంట, గతంలో ఒకరోజు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, నా స్వంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత నేను చనిపోయాను. ఒకరోజు చనిపోతే ఎలా బ్రతుకుతారండి? ఒకసారి చనిపోతే మళ్ళీ తిరిగి లేస్తారండి? మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ డెత్ అనేది ఇర్రివర్సిబుల్ కదా. ఒకసారి వచ్చిందంటే చాలా చాలా రేర్. అంటే లాజర్ లాగా, దోర్కా లాగా బైబిల్ గ్రంథంలో కొన్ని సన్నివేశాలు మనం చదువుతాం. మరణించినప్పటికీ దేవుడు తన శక్తి ద్వారా వారిని లేపిన సందర్భాలు. కానీ యూజువల్గా అయితే అది జరిగే విషయం కాదు. ఒకసారి చనిపోయారంటే ఇంకా వారు ఎప్పటికీ చనిపోయినట్లే. కనుక ఆశ్చర్యంగా ఇంటర్వ్యూయర్ చూస్తూ ఉన్నాడంట, ఇదేంటి ఈయన చనిపోయాడు అంటున్నారంటే అప్పుడు జార్జ్ ముల్లర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, దే వాజ్ అ డే వెన్ ఐ డైడ్ టు సెల్ఫ్. అహానికి నేను చనిపోయాను. నా ఇష్టాలకి, నా ఒపీనియన్స్కి, నా ఆలోచనలకి, నా ప్రణాళికలకి నేను ఒకరోజు చనిపోయాను. ఇంకొకటి, మనుషుల చేత అప్రూవ్ చేయబడాలి, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను అంగీకరించాలి అనే ఆలోచనకు కూడా నేను చనిపోయా. ఏ రోజైతే నేను అహానికి చనిపోయానో, ఏ రోజైతే నేను నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా ఇష్టాలు, నా కోరికలు, నా కళలు, నా నిర్ణయాలని నా అనే దానికి నేను ఎప్పుడు చనిపోయానో ఆ రోజు నుండి దేవుడు నా ద్వారా బలంగా కార్యాలు చేయడము మొదలు పెట్టారు. ఆ రోజు నుండి నేను దేవుని అప్రూవల్ కొరకు, దేవుని చేత అంగీకరించబడాలి, దేవుని మెప్పును పొందాలి, దేవునికి ఇష్టంగా జీవించాలని ఒకే ఒక్క ధ్యేయంతో నేను బ్రతికాను. కాబట్టి ఆ రోజు నుండి నా పరిచర్యలో నేను మరి ప్రత్యేకంగా దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క హస్తాన్ని బలంగా చూశాను అని దైవజనుడు చెప్పడం జరిగింది. నిజమే, మనందరం కూడా ఏసయ్యలోకి వచ్చిన తర్వాత ఏసయ్యని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవునితో సహవాసం చేస్తున్నట్లే ఉంటారు, మందిరానికి వస్తున్నట్లే ఉంటారు, వాక్యం వింటున్నట్లే ఉంటారు, కానీ చిన్న మార్పు కూడా రాదు వారిలో. అంటే అర్థం ఏంటంటే, వాక్యం లోపలికి వెళ్ళడం లేదనమాట. సముద్రపు ఒడ్డున ఉండే రాళ్లలాగా ఉంటుంది వారి పరిస్థితి. సముద్రపు ఒడ్డున ఉండే రాళ్ళు ఎలా ఉంటాయంటే, వాటి మీద నుండి హోరుగా అలలు వాటిని కొడుతూనే ఉంటాయి, వాటి మీదగా పారుతూనే ఉంటాయి, ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ ఆ రాయి మనం ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక స్పాంజ్ లాగా ఇలా పిండాలని ప్రయత్నం చేస్తే ఒక్క చుక్క నీరైనా బయటకు వస్తుందండి? ఒక్క చుక్క కూడా రాదు. కారణం ఏంటంటే, ఆ రాతికున్న స్వభావం, ద నేచర్ ఆఫ్ రాక్, రాతికున్న స్వభావం ఏంటంటే పీల్చుకోదు. అది ఎంత నా మీద నుండి వెళ్తే వెళ్ళని, కానీ నేను మాత్రం ఒక్క చుక్క కూడా లోపలికి తీసుకోను అనుకుంటుంది. కొన్నిసార్లు దేవుని సన్నిధానానికి వచ్చి కూడా వి డోంట్ రిసీవ్ ద వర్డ్, వాక్యాన్ని స్వీకరించము. వాక్యము మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటట్లుగా, వాక్యము మనలను మార్చినట్లుగా అవకాశం ఇవ్వమండి. లోపలికి వెళ్తే మారుతుంది వాక్యం. నాకు తెలుసు చాలామంది సహోదరులు మందిరానికి వస్తూ ఉంటారు, వారు ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటారు. అప్పుడు ఎందుకొరకు ప్రార్థన చేయమంటారండి అంటే, నా భర్త కొరకు ప్రార్థన చేయండి. అక్కడ వరకు వచ్చి అక్కడ దింపేసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడికి మాత్రం రారండి. ఏంటంట, నేను మందిరానికి రావడానికి ఎలాంటి అడ్డు చెప్పరండి, నన్నైతే మందిరానికి పంపిస్తారని రారు. ఎందుకు రారండి అంటే, వస్తే మారిపోతారంట. ఏంటంట, వస్తే మారిపోతారని తెలుసు, అందుకని రారంట. భయపడిపోతా ఉన్నారన్నమాట. ఇక్కడికి వస్తే జీవము కలిగిన వాక్యము వింటే ఖచ్చితంగా బ్రతుకు మారుతుంది. మారడం మాత్రం ఇష్టం లేదు. తాగుడు విడిచిపెట్టడం ఇష్టం లేదు, కొన్ని వ్యర్థమైన అలవాట్లు విడిచిపెట్టడం ఇష్టం లేదు, అక్రమమైన జీవితం కొంతమందికి విడిచిపెట్టడం ఇష్టం లేదు. వారు అనుకుంటున్నారు అదే సంతోషం, ఆనందం అని. దేవుని సన్నిధానానికి రాకుండా, దేవుని వాక్యం వారిలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. బట్ వెన్ వీ అలౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ us, దేవుని వాక్యము మనల్ని రూపాంతరం చెందినట్లుగా మనం అవకాశాన్ని ఇచ్చినప్పుడు మారతామండి. ఎలా మారతాం?
ఎవరి పోలికలోకి మారుతామంటే యేసయ్య యొక్క పోలికలోకి మారుతాం. మనల్ని చూసిన వారికి ఒక అనుభవం, ఒక అనుభూతి కలుగుతుంది. ఓహో, యేసయ్య బిడ్డలంటే ఇలా ఉంటారా. చూడండి, ప్రపంచానికి యేసయ్య బిడ్డలంటే చాలా మంది ద్వారా తప్పుడు అభిప్రాయం వచ్చేసిందండి. The world has a bad definition, or so many Christians have a bad reputation. చాలా మంది క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఒక చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉండి ఉద్యోగ స్థలంలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, క్రైస్తవులు అంటే ఏముందండి, మాలాగే, వారు కూడా మాలాంటి వారే, వారికి మాకు ఎలాంటి తేడా లేదండి, ఇంకా కొన్నిసార్లు వాళ్ళే మాకంటే చెడ్డగా ఉంటారండి అనే చెడ్డ పేరు కూడా కొంతమంది వలన కలిగింది. దేవుని యొక్క నామము కొంతమంది వలన దూషించబడతా ఉంది. కానీ దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, జీవము కలిగిన సంఘంలో మనల్ని ఎందుకు నాటాడు, జీవపు వాక్యము మనకెందుకు వినిపింపజేస్తున్నాడంటే ప్రపంచానికి క్రీస్తు ప్రభువును మనము చూపించి దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారు అనే ఒక మార్క్ సెట్ చేయాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుని వలె దేవునికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, దేవునికి అప్పగించుకొని సెల్ఫ్కు చనిపోయినప్పుడు, ఆహానికి చనిపోయినప్పుడు, స్వచిత్తానికి చనిపోయినప్పుడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తారు.